హే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు మనము చూడబోయే ఫంక్షన్ ఏంది అంటే కనుక ఒక ఎనానిమస్ ఫంక్షన్. ఓకే, ద ఫంక్షన్ దట్ వీఆర్ గోన స్టడీ ఈజ్ అబౌట్ ఎనానిమస్ ఫంక్షన్. సో ఎనానిమస్ ఫంక్షన్ అంటే కనుక ఫంక్షన్ వితౌట్ ఎనీ నేమ్. సో ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర, మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసేదే నేమ్తో కదా, ఈ ఎనానిమస్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి, అసలు నేమే లేకుండా చేయడం వల్ల యూజ్ ఏంటి? సో దీనికోసము మనకి ఇప్పుడున్న ఈ బేసిక్ ఫంక్షన్ అయితే కాపీ చేసి నేను ఇక్కడ పెడతాను. సో ఫంక్షన్ గ్రీట్ మెసేజ్ కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసానని, ఆర్ ఎల్స్ దీన్నే మనం ఏం చేద్దాం అంటే ఫంక్షన్ సమ్ ఏ కామా బి ఆర్ సమ్ ఫంక్షన్ సమ్ అనే పెట్టుకుందాం, పారామీటర్స్ కూడా వద్దు బేసికలీ. దీనికి ఏంది అంటే కనుక కన్సోల్ డాట్ లాగ్ 2+3. ఓకేనా, ఇది ఫంక్షన్. ఇప్పుడు ఎనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటి, పేరు వద్దంటున్నారు. అసలు ఫంక్షన్కి మనం ఇక్కడ ఇచ్చిన పేరు ఏంటి, సమ్ అన్నది ఫంక్షన్కి మనం ఇచ్చిన పేరు. వాళ్ళు ఎనానిమస్ ఫంక్షన్ రాయమంటే ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ రాశాను, పేరు లేదు కాబట్టి దాని బ్రాకెట్స్ ఇక్కడ పెట్టాను నేను. అండ్ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ 2+3 బాగానే ఉంది, కానీ ఇక్కడ సింటాక్టికల్ ఎర్రర్ వస్తుంది. సో ఈ సింటాక్టికల్ ఎర్రర్ పోవాలి అంటే ఐడియల్గా మనం చేసేది ఏంటి అంటే కనుక లెట్, ఓకే, లెట్ ఏ, ఓకే, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎనానిమస్ ఫంక్షన్ అయినప్పుడు ఆ ఫంక్షన్ నుంచి వచ్చే అవుట్పుట్ని నువ్వు ఒక వేరియబుల్లో స్టోర్ చేయు. స్టోర్ చేసుకుని డైరెక్ట్లీ వాల్యూ అని దీన్ని నువ్వు కాల్ చేస్తే ఆటోమేటికలీ ఆ వేరియబుల్కి అసోసియేట్ అయిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. అనానిమస్ ఫంక్షన్ అంటే ఫంక్షన్కి ఏ రకమైన, ఓకే, నేము లేకపోవడం, కానీ ఆ ఫంక్షన్ని డిఫైన్ చేసి దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని దాన్ని మనం కాల్ చేసుకుంటూ ఉంటాం. దట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇది అనానిమస్ ఫంక్షన్. ఇప్పుడు ఇది ఇక్కడ కాల్ చేసాం కదా, సో దీన్ని కాలింగ్ ముందర పెట్టి ఫంక్షన్ తర్వాత కాల్ చేసి రన్ చేస్తున్నానండి. సో నా స్క్రిప్ట్ అయితే పోతుంది, నువ్వు ముందర డిఫైన్ చేయలేదు అని చెప్పేసి అన్నాను. అదే ట్రెడిషనల్, ఇప్పుడు మీకు ఫంక్షన్ సమ్ ఉంది చూసారా, ఇదిగో ట్రెడిషనల్ ఫంక్షనల్ సమ్ ఉంది ఇక్కడ మనం రాసింది. ఇప్పుడు ఈ సమ్ అన్నది, ఈ సమ్ అన్నది నేను ఆ ఫంక్షన్ తర్వాత రాసిన, ఆ ఫంక్షన్ ముందర రాసిన మీ జావా స్క్రిప్ట్ దాన్ని రికగ్నైజ్ చేసి సమ్ముని బాగానే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే నీకుండే ట్రెడిషనల్ ఫంక్షన్, ఫంక్షన్ ముందర రాసి తర్వాత డిక్లేర్ కాల్ చేసుకున్నా, ముందర కాల్ చేసేసి తర్వాత ఫంక్షన్, ఇదిగో ఇక్కడ కాల్ చేశాను, ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసుకున్నా, అట్లా చేసినా నీ ట్రెడిషనల్ ఫంక్షన్ వర్కౌట్ అవుతుంది. కానీ అనానిమస్ ఫంక్షన్ని మాత్రం నువ్వు యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఫంక్షన్ని డిక్లేర్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం కాల్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇదంతా కూడా అనానిమస్ ఫంక్షన్ యొక్క ఓవర్ వ్యూ అండి. ఓకే, నా let us continue this particular concept with an arrow functions. See, basically anonymous function అంటే ఏంటో చూసాము. సో let us see a simple example on this arrow function. సో ఇన్ జనరల్గా arrow ఫంక్షన్కి వచ్చేసరికి ఏంటి అంటేనండి, ఇప్పుడు మనం ఫంక్షన్లో రాసే చోట చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ వాడతాం. సో ఇదిగో ఇది మనం వాడే ఎక్స్ప్రెషన్ ఆరో సింబల్. ఈ ఆరో సింబల్ని యూస్ చేసి మనం మన ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం అన్నమాట. సో జనరల్గా మీకు ఇది ఎట్లా చెప్పాలి అంటే, జావా స్క్రిప్ట్ ఆరో ఫంక్షన్స్ అన్నది సింటాక్స్డ్ బేస్డ్. ఆ సింటాక్స్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ వాడతాం అంతే. ట్రెడిషనల్ ఫంక్షన్నే నువ్వు ఎక్స్ప్రెషన్స్ వాడి చేసేదాన్ని ఆరో ఫంక్షన్ అవుతుంది. సో బేసికలీ ఇప్పుడు ఇది మన ఫంక్షన్ అనుకోండి, ఫంక్షన్ సమ్ ఉంది కదా. సో ఈ ఫంక్షన్ సమ్ని ఇఫ్ ఐ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎన్ ఆరో ఫంక్షన్, సో జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఆరో ఫంక్షన్కి ఒక వేరియబుల్ డిఫైన్ చేయాలి. మేబీ వేర్ ఆర్ లెట్ హలో ఈజ్ ఈక్వల్ టు. సో ఇందులో ఏం చేస్తున్నాం మనము, ఈ ఫంక్షన్ని మనం అక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ని డిఫైన్ చేసేటప్పుడు ఐడియల్గా, ఓకే, ఈ ఐడియల్గా ఈ ఫంక్షన్కి ఏ కైండ్ ఆఫ్ పారామీటర్స్ లేవు కాబట్టి అట్లాగా arrow mark, open braces, and the logic here. దట్స్ ఇట్, లాజిక్ హియర్, దట్స్ ఇట్. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్కి నీకు ఏ రకమైన పారామీటర్స్ లేవు కాబట్టి ఇట్లా. సో ఈ ఫంక్షన్ మొత్తాన్ని కూడా నేను హలోలో స్టోర్ చేసా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఈ హలోని కాల్ చేసుకోవచ్చు. సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ ఈస్, ఇప్పుడు నేను పాత కోడ్ను మొత్తాన్ని కామెంట్ చేసేసాను నేను. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక ఆరో ఫంక్షన్, సో ఇది ఒక ఫంక్షన్, ఇందులో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ద బ్రాకెట్ కన్సోల్ డాట్ లాగ్ ఆరో ఫంక్షన్. ఓకే, ఆరో ఫంక్షన్. సో ఇప్పుడు ఈ ఆరో ఫంక్షన్లో మీకు ఎన్ని లైన్స్ ఆఫ్ అ కోడ్ ఉంది, ఒకటే లైన్ ఆఫ్ అ కోడ్ ఉంది. ఒకటే లైన్ ఆఫ్ అ కోడ్ ఉన్నప్పుడు నువ్వు ఎక్స్ప్లిసిట్గా బ్రేసెస్ కూడా పెట్టక్కర్లా, డైరెక్ట్లీ ఇట్లా రాస్తే సరిపోతుంది. కానీ ఈ ఫంక్షన్ నువ్వు వేరియబుల్లోకి స్టోర్ చేయాలి కాబట్టి లెట్ హలో
ఈజ్ ఈక్వల్ టు. సో ఈ ఫంక్షన్ మొత్తాన్ని కూడా నువ్వు హలో అన్న వేరియబుల్లోకి నువ్వు స్టోర్ చేసావు. ఎప్పుడైతే నీకు ఇది కావాలో ఇఫ్ యు కాల్ దిస్ పర్టికులర్ హలో, సే బేసికలీ ఆ ఫంక్షన్ అన్నది ప్రింట్ అవుతుంది, యారో ఫంక్షన్. సో సురేంద్ర ఇది వితౌట్ పారామీటర్స్ బాగానే ఉంది, విత్ పారామీటర్స్ ఇది ఎలా ఉంటుంది? సో కన్సిడర్ దట్ లెట్ ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు, ఎడిషన్ అంటే రెండిట్ల మీద కాబట్టి ఆ బ్రాకెట్లో రెండు యారో ఏ బి ఇచ్చాను నేను, అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఏ ప్లస్ బి, అండ్ సింప్లీ దీన్ని కాల్ చేయాలి అంటే ఎడిషన్ ఏ ప్లస్ బి. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేశారనుకోండి, ఎడిషన్ యొక్క అవుట్పుట్ వచ్చింది. దట్స్ పర్ఫెక్ట్. సో సురేంద్ర ఇక్కడ రెండు పారామీటర్స్ ఇచ్చావు, జీరో పారామీటర్స్ ఇచ్చావు, ఒకవేళ వన్ పారామీటర్ ఇవ్వాలంటే ఏం చేయాలి? సో లెట్ సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు, ఒకటే పారామీటర్ కదా, నేను ఇక్కడ పర్టికులర్లీ ఆ పారామీటర్ని నేను బ్రేసెస్లో కూడా పెట్టకర్లా, ఏ యారో ఇంప్లిమెంటేషన్ కన్సోల్ డాట్ లాగ్ ఏ మైనస్ వన్ అండి, అంతే. జస్ట్ సరదాగా నేను రాసింది ఇది సబ్ట్రాక్షన్ 10. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు సబ్ట్రాక్ట్ అయ్యి దాని అవుట్పుట్ మొత్తం కన్సోల్లోకి ప్రింట్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ క్రియేట్ అన్ anonymous function and as well as an arrow function with a simple example అండి. Okay, perfectly all right. See you again in the next session with the next example. Thank you. Bye bye.